శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి వారికి మార్చి 13 గురువారం ఇద్దరు ఆడవాళ్లు వెంటపడుతున్నారు. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 13 గురువారం రోజున ఇద్దరు ఆడవాళ్లు వెంటపడబోతున్నారు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎవరు వెంటపడబోతున్నారో, ఏ విధమైన పరిస్థితులను కలగచేయబోతున్నారో, ఈ రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశివారు మంచి మనస్తత్వంతో ఉంటారు. ఈ రాశివారు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది. హస్తవాసి బాగుంటుంది. ఈ రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క బరువు బాధ్యత కూడా చిన్నతనం నుంచి ఎరిగిన వారిగా ఉంటారు. ధనం విలువ, సమయ పాలన విలువ అలాగే వీరికి బాగా తెలిసి వస్తుంది. ఈ రాశి వారికి క్రమశిక్షణ పట్ల ఎక్కువ బరువు బాధ్యతలను కలిగి ఉంటారు. కుటుంబం అంతా కూడా క్రమశిక్షణగా ఉండాలని సంతానం పట్ల కొంతపాటి కఠినంగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి స్నేహితులు అధికంగా ఉంటారు. ఈ రాశివారు స్నేహితులతో సరదా సమయాన్ని గడపటానికి అలాగే వీరైతే కనుక ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క రాశివారు కుటుంబ సభ్యుల మధ్య, బంధుమిత్రుల మధ్య నాయకత్వ లక్షణాలను కలిగి ఉండి పేరు ప్రఖ్యాతులను కలిగి ఉంటారు. వీరి మాటకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు కుటుంబ సభ్యులు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి 2025 మార్చి 13 గురువారం రోజున ఇద్దరు ఆడవాళ్లు వెంటపడబోతున్నారు. కుంభరాశి వారికి ఇద్దరు ఆడవాళ్లు వెంటపడబోతున్నారు. ఇక వారు ఎవరైతే కనుక ఆలోచిస్తే కనుక ఈ రాశి వారికి సంబంధించి స్నేహితుల్లో కావచ్చు, బంధుమిత్రుల్లో కావచ్చు, ఇరుగు పొరుగు వారిలో కావచ్చు, ఉద్యోగంలో సహోద్యోగులు కావచ్చు, వీరైతే కనుక ఇద్దరు ఆడవాళ్లు వీరి యొక్క మంచి చెడులను తెలుసుకుంటూ వీరికి సలహాలు ఇచ్చేందుకు ఎప్పుడు కూడా పరిస్థితులకు అనుగుణంగా వీరి వెంటపడుతూ ఉంటారు. వీరైతే కనుక ఎంతగా విసుక్కున్నప్పటికీ, వద్దని సలహాలు ఆపమని చెప్పినప్పటికీ కూడా వారైతే మీకు సలహాలు ఇవ్వటం కానీ, వారు మీకున్నటువంటి సమస్యలని అడిగి తెలుసుకోవటం కానీ అస్సలు విడిచిపెట్టరు. ఎందుకంటే కనుక వారు మీకున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని కూడా చూస్తున్నవారు, స్వయంగా మీ యొక్క పరిస్థితులను గుర్తెరిగిన వారు. ఇక వీరైతే కనుక మీకు మంచి సలహాలు ఇవ్వాలని, జీవితంలో మీరు ఉన్నతమైన స్థానంలోకి వెళ్లాలని కోరుకునేటటువంటి మీ శ్రేయోభిలాషులు ఈ ఇద్దరు ఆడవాళ్ల కారణంగా మీరైతే కనుక జీవితంలో ఉన్నతమైన స్థానంలోకి ఎదుగుతారని చెప్పుకోవచ్చు. వీరి యొక్క సలహాలు, సూచనలు మీకు చక్కగా తోడ్పాటును అందిస్తాయని చెప్పుకోవాలి. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్ అనే అక్షరంతోనూ అలాగే ఎస్ అనే అక్షరంతో ఉన్నటువంటి ఇద్దరు స్త్రీలు మీకైతే కనుక ఇటువంటి చక్కటి సలహాలు, సూచనలు ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి వ్యాపార పరంగా అలాగే అనుకూలమైన పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగంలో నూతనమైన ప్రమోషన్స్ దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ప్రవేశించాలని ప్రయత్నిస్తున్న వారికి నూతనమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఈ రాశి వారికి సంబంధించి ఇనుము వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు చిల్లర వ్యాపారాలు చేసేవారు, కులవృత్తులు చేసేవారు ధనాభివృద్ధిని చూస్తారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఇక గృహిణులు ఈ రాశి వారి ఎవరైతే ఉన్నారో వీరైతే కనుక ఇప్పుడు నూతనమైన వస్తువులను, ధనాన్ని అలాగే వీరైతే కనుక బంగారాన్ని కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి సంబంధించి దూర ప్రయాణాలు, శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రతి నిత్యము ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా, విఘ్నేశ్వరుడికి పూజ చేయడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధన చేయడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.